ఈ పిల్ల వెన్నెల యాడికి పోయిందో కదా, వార్తలు తెచ్చే టైంకు కనబడకుండా పోతుంది. ఈ అక్కేవలో ఊడుస్తుంది. ఓ అక్క, మా వెన్నెల కనబడ్డదా? నీకి వెన్నెల నాకి కనబడలే, నాకి కనబడితే నీకి చెప్తాయిలే. అమ్మో, ఈమెకెవలికో తెలుగు సగం సగమే వచ్చినట్టున్నది. సరే అక్క, కనబడితేనైతే చెప్పు, మర్చిపోకు. నీది చెప్పినాక నాది ఎట్లా మర్చిపోతుంది? అస్సలకే మర్చిపోదు. ఆ కొంగెందుకు అడ్డం పెట్టుకున్నావక్క? ఒకసారి ముఖం చూపియలేవు. నాది సిగ్గు ఎక్కువ ఉన్నది, అందుకే నాది కొంగు అడ్డం పెట్టుకున్నది. ఇంతకు నీ పేరేం పేరు? నాది పేరు బుట్టలో బుచ్చమ్మ. బుట్టలో బుచ్చమ్మనా? అదేం పేరు? నాది చిన్నప్పుడు భిక్షం ఎత్తుకోవడానికి పోయినాయి. ఇక ఒకరింట్లా నాది బుట్టలో ఉన్న బూరెలు దొంగతనం చేసినాయి. ఇక అప్పుడు నాకి బుట్టలో బుచ్చమ్మ అని పేరు పెట్టినాయి. ఇక అప్పటి సంది అందరూ నన్ను బుట్టలో బుచ్చమ్మ అని పిలుస్తాయి. సరే, తట్టలో బుచ్చమ్మ. తట్టలో కాదు, బుట్టలో. సరే, తట్టో బుట్టో గాని ఓ బుచ్చమ్మ, మా వెన్నెల కనబడతారైతే చెప్పు. ఆ పిల్ల మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ పిల్ల చాలా మంచిదట. నువ్వెందుకు ఊకే ఆమెను తిడుతున్నాయి? అంటే మా వెన్నెల నీకు తెలుసా? తెలుసు, మంచి మంచి స్కిట్లు చేస్తది కదా. మంచి స్కిట్స్ ఆమె బొందనా? అంత ఓవర్ యాక్షన్. ఆ కీచురు గొంతేసుకొని కీచ్ కీచ్ అంటుంటది. లేదు లేదు, ఆమెకి చాలా బాగా చేస్తాయి. నాది రోజు చూస్తా, ఆమె చాలా బాగా చేస్తది. నాది ఆమెకి చాలా పెద్ద ఫ్యాన్ ఉంది. సరే, ఏం చేస్తావు గాని ఆమె కనబడితేనైతే చెప్పు. ఇంతకీ నువ్వేం పని చేస్తావు? నాకి గల్లీలల్లా ఉన్న ఇళ్ళల్లా ఊడ్చి గిన్నెలు కడుగుతాయి. మీ ఇంట్లో కూడా పని ఉంటే నాకి ఇప్పియండి అమ్మగారు. అవును, నేను కూడా చూస్తున్నా పని మనిషి కోసం. మరి మంచిగా పని చేస్తావా? ఆడ కూడా గిట్లనే సిగ్గుపడతావా? లేదు అమ్మగారు, నాది పని చేస్తా. మీ ఇంట్లో అద్దం కూడా అవసరం లేదు, ప్లేట్లల్లనే మొహం చూసుకోవచ్చు. అంత తెల్లగా కడుగుతా. సరే, మా ముఖాలేమో గాని ముందు నీ ముఖం అయితే చూపించు. అమ్మో, నాకు సిగ్గు, నేను చూపించను. అట్లయితే ఉద్యోగం లేదు, ఏం లేదు. మా ఇంట్లో పనికే పెట్టుకోను. ఎందుకంటే ఈ మధ్య పని కోసం అని వచ్చి కొన్ని రోజులు ఇంట్లో పని చేసి ఎక్కడ ఏం ఉంటున్నాయో తెలుసుకొని దొంగతనం చేస్తుర్రట. అందుకే పనికి పెట్టుకున్న వాళ్ళ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ప్రూఫ్స్ పెట్టుకున్నాకనే పనిలో పెట్టుకోవాలని పోలీసులు చెప్తున్నారు. లేదమ్మా, నేను అలాంటి దాన్ని కాదు. ఎవ్వరు ఎట్లాంటోళ్ళో ఎవరికేం తెలుసు. అందుకే నీ ఐడి ప్రూఫ్స్ ఇస్తేనే పనిస్తా. అయినా నువ్వు ముఖమే చూపిస్తలేవంటే నీ మీద కూడా నాకు డౌట్ కొడుతున్నది. కానీ పనిలేదేం లేదు, పో నువ్వు. అక్క అక్క. ఓ వెన్నెలా, నువ్వా? ఏంది గిట్లా చేసినావు? అవును, మీ ఇంట్లో పనామ కోసం ఎత్తుకుతున్నామని తెలిసింది. ఇక ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటావేమో అని అసలుకే మోసాలు జరుగుతున్నాయట అక్క. అందుకోసమే గది చెప్పేటందుకే నేను గిట్ల చేసిన. కాకుంటే నాకంటే మొదలే తెలుసుకున్నావు కదా. అమ్మమ్మకే దగ్గులు నేర్పుతున్నావా? అంటే నువ్వు ఇప్పుడు అమ్మమ్మవా? ఓవర్ యాక్షన్ చెయ్యకు. సరే గాని మంచి పనామనైతే చూసుకో అక్క, నేను పోతున్నా. పబ్లిక్ అర్థమైందా ముచ్చటేందో? ముక్కు ముఖం తెలవనోళ్లను ఇంట్లో పనికి పెట్టుకుంటే దొంగతనాలే చేస్తురట. అందుకే వాళ్ళ ఐడి ప్రూఫ్లు తీసుకున్నాకనే పనిలో పెట్టుకోనరని పోలీసులు చెప్తున్నారు. ఎవరి మీద నన్న డౌట్ వస్తే 100కు ఫోన్ చేసి చెప్పుండ్రి, సరేనా?